హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ ఇవి. ఇవాళ ఎంతమంది గ్రీన్లో ఉన్నారు, ఎంతమంది రెడ్లో ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. అండ్ మన నిఫ్టీ ఇవాళ కూడా మన లెవెల్స్ని ఫాలో అయిందా లేదా, ఇన్ కేస్ ఫాలో అయితే అది ఏ లెవెల్ బేసిస్ పైన మనం ఎంట్రీ తీసుకున్నామో, ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవచ్చు, అండ్ ఎక్కడి వరకు ట్రేడ్ హోల్డ్ చేసాము అనేది కాన్సెప్ట్స్ మాట్లాడుకుందామండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. నిన్న అనాలిసిస్ వీడియోలో మనం చెప్పుకున్నట్టు నిఫ్టీ ఒక ఛానల్లో మూవ్ అవుతుందని చెప్పాను కదండి. ఇది బిగ్ ఛానల్ అండ్ ఈ స్మాల్ ఛానల్ వచ్చేసి నేను ఇవాళ మార్నింగ్ ప్రీ మార్కెట్ సెషన్లో డ్రా చేసుకున్నానండి. ఎగ్జాక్ట్ ఈ ఛానల్ మనకి పర్ఫెక్ట్గా వర్క్ అయింది. సో అది ఎలా వర్క్ అయింది మనం చూసుకుందామండి. దానికంటే ముందు ఈ బిగ్ ఛానల్లో మనం అనాలిసిస్ వీడియోలో చెప్పుకున్నట్టు అది మూవ్ అయిందా లేదా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి మార్కెట్ అరౌండ్ ఈ ప్లేస్లో ఓపెన్ అయిందండి. ఈ ప్లేస్లో ఓపెన్ అయ్యి ఎగ్జాక్ట్గా ఈ స్మాల్ ఛానల్ మిడిల్ లైన్లో టచ్ చేసి మనకి రివర్స్ బ్యాక్ అయింది. నేను అదే చెప్పాను, ఇన్ కేసు మనకి 25,720 లెవెల్ని కనుక బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ చేస్తే, బ్రేక్ డౌన్ చేసేది ఉంటే మనకి ఛానల్లో వరకు వెళ్ళొచ్చు అని చెప్పాను. 25,650 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పాను. బట్ అది ఇంకా ఒక 5 పాయింట్స్ బిలోనే వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చేసింది. సో ఇక్కడ మనము ఎంట్రీ తీసుకునే ఛాన్స్ ఎక్కడ ఉందంటే, ఇది ఇక్కడ సపోర్ట్ ఫామ్ అయింది కదండి. సపోర్ట్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నానండి, అరౌండ్ ఈ పాయింట్లో తీసుకున్నాను. 25,700 లెవెల్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనము ఎక్కడి వరకు హోల్డ్ చేయొచ్చు అనేది టాపిక్ మాట్లాడుకుందాము. దానికంటే ముందు ఆ ట్రేడ్ హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటి అని కూడా నేను చెప్తాను ఇక్కడ. సో స్మాల్ ఛానల్ డ్రా చేసుకున్నానని చెప్పాను కదండి. అది ఏ బేసిస్ పైన డ్రా చేసుకున్నాను అంటే, ఇక్కడ ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్, ఈ 3 క్యాండిల్స్ ఒకటే లెవెల్లో ఉన్నాయండి. అందుకని నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ఛానల్ డ్రా చేసి పెట్టుకున్నాను. అరౌండ్ ఇది క్లోజింగ్ కూడా ఇక్కడ ఇచ్చింది కాబట్టి ఇది బాటమ్ ఆఫ్ ద ఛానల్ మార్క్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే మనకి ట్రేడ్ ఎక్కడి వరకు హోల్డ్ చేయొచ్చు అనే టాపిక్ గురించి చెప్తాను. సో ఇక్కడ మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం కదా, ఛానల్లోని టచ్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇలా ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ అనమాట. ఛానల్స్లో సపోర్టు, ఛానల్ హై, రెసిస్టెన్స్. సో సపోర్ట్ టు రెసిస్టెన్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి సపోర్ట్ ఫామ్ అయింది కాబట్టి. అందుకని నేను ఇక్కడ వరకు హోల్డ్ చేశానండి. అండ్ ఇక్కడ కొంచెం పుల్ బ్యాక్ తీసుకొని బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆల్రెడీ చాలామందికి తెలుసు, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చాలామంది కాల్ హోల్డర్స్ ట్రేడ్ని హోల్డ్ చేస్తారు. బట్ మన ఆపరేటర్స్ ఏం చేస్తారంటే, ఇది అందరికి తెలుసు కాబట్టి మనకి ఇంత సింపుల్గా మార్కెట్ మూమెంట్ ఇవ్వదు. అందుకని ఇక్కడ అయింది. అలా ఫాల్ అవ్వడం కూడా ఈ లెవెల్ వరకు ఫాల్ ఇచ్చింది. దాని తర్వాత అందరిది స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, నార్మల్గానైతే 4th టైం బ్రేక్అవుట్ అవ్వాలి, లేదంటే 5th టైం బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఇక్కడ మనము ట్రేడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత నేను యాక్చువల్గా ఇక్కడ వరకు హోల్డ్ చేశాను. ఇది పుల్ బ్యాక్ అనుకొని నేను ఆల్మోస్ట్ ఈ లెవెల్లో నేను ఎస్ఎల్ పెట్టుకున్నాను. అండ్ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత బట్ మనకు ప్రీమియంలో మూమెంట్ అనేది చాలా స్లో ఉండిందండి. అందుకని నేను ఇంకా అది మేబీ ట్రేడ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి మన ఛానల్లో కూడా అప్డేట్ చేసి ఇక్కడ నేను కూడా ఈ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే, ఈ క్యాండిల్ ఛానల్ హై బ్రేక్ అవ్వగానే నేను ట్రేడ్ క్లోజ్ చేసుకున్నాను. విత్ ఇన్ ది సెకండ్స్ మళ్ళీ మనకు రివర్స్ బ్యాక్ అయ్యి స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉండింది, నేను ట్రేడ్ కనుక హోల్డ్ చేసేది ఉంటే. సో అండ్ ఇక్కడ మళ్ళీ మనకు సపోర్ట్ ఫామ్ అయ్యి నెక్స్ట్ ఈ బిగ్ ఛానల్ మిడిల్ లైన్లోకి వరకు మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. దాని తర్వాత ఇది రెసిస్టెన్స్ లాగా ఫేస్ చేసుకొని మళ్ళీ 25,720కి సపోర్ట్ తీసుకుంటుంది. చూడండి, ఇది మేబీ ఇది బ్రేక్అవుట్ అవ్వచ్చు, ఇక్కడ వరకు రావచ్చు, లేదంటే బ్రేక్ డౌన్ అవ్వచ్చు. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. మీకు ఈ కాన్సెప్ట్ అంతా క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. 25,650లో నేను
ట్రేడ్ తీసుకున్నాను. మనం మెయిన్లీ లెవెల్స్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తాం కదండి. సో అక్కడ లెవెల్ అయితే ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిందో మన ఆ లెవెల్ బేస్ చేసుకొని తీసుకున్నాము. ఈ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే నేను ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాను. ట్రిగర్ ఆర్డర్ కూడా పెట్టేసుకున్నాను. అరౌండ్ నా ఎంట్రీ వచ్చేసి 128.85 ఉండింది, కానీ నాకు 129 అరౌండ్ సంథింగ్ ట్రేడ్ ఎంట్రీ అయ్యాను. అండ్ నేను ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నానండి 183 ఈ క్యాండిల్ హై, ఎందుకంటే ఇది డే హై కాబట్టి ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను ఇక్కడ ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ టార్గెట్ ఇన్ కేస్ వెళ్ళేది ఉంటే ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ వరకు పెట్టుకున్నాను. దాని తర్వాత ఇక్కడ వరకు ఈ క్యాండిల్ హై ఇన్ కేస్ మనకు బ్రేక్అవుట్ ఇచ్చేది ఉంటే ఇదంతా టార్గెటే అండి. బట్ మనకు బ్రేక్అవుట్ ఇవ్వలేదు, అక్కడ నుండి ఫాల్ వచ్చింది. సో మనం ట్రేడ్ క్లోజ్ చేసుకుంది అరౌండ్ నేను ఈ టైంలో మన ఛానల్లో అప్డేట్ చేశాను. దాని తర్వాత ఈ క్యాండిల్ ఎలాగైతే మనకి ఈ నాకు సెకండ్ టార్గెట్ ఇచ్చిందో అక్కడ నేను ట్రేడ్ క్లోజ్ చేసుకున్నాను. సో ఇలా అండి నేను చార్ట్ని పర్ఫెక్ట్గా అనలైజ్ చేసిన తర్వాతనే ట్రేడ్ ఎంట్రీ ఎగ్జిట్ తీసుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.